ఐదో రోజు అమ్మవారికి దద్దోజనం ప్రసాదంగా పెట్టుకోవాలండి. మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను లత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రసాదంగా పెట్టుకోవడానికి అమ్మవారికి ముందుగా కావాల్సింది రైస్లో నేను సాల్ట్ వేసి రైస్ ఉడకపెట్టుకున్నానండి. 1 కప్పు పెరుగు, జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, శనగపప్పు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, పాలు. దీనికి టేస్ట్ వచ్చేసి పాలు పోసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి దద్దోజనం. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నానండి. దద్దోజనానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఆవాలు వేసుకోవాలి, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర వేసుకోవాలి. అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి వేడివేడి అన్నంలో. అన్నం చల్లారిపోయిందండి. పెరుగు వేసుకోవాలి. ఆల్రెడీ మేము రైస్లోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. ఐదో రోజు అమ్మవారికి దద్దోజనం ప్రసాదంగా పెట్టుకోవాలండి. దద్దోజనం రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.